2026 సంవత్సరంలో గురు, శని, రాహు, కేతు, సూర్యుడు, మంగళుడు ఈ గ్రహాల గోచార ప్రభావాలను పరిగణలోకి తీసుకొని ఈ రాశి ఫలితాలు సిద్ధం చేయబడ్డాయి. మేము తెలియజేసే 4 సంఖ్యలు ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం. ఇవి సాధారణ అంచనాలు కావు. 2026 సంవత్సరం గ్రహాల మార్పుల ఆధారంగా ఇచ్చిన నిజమైన సూచనలు. మీ రోజువారీ జీవితం, మీ నిర్ణయాలు, మీ భావోద్వేగాలకు దగ్గరగా ఉండే 2026 గైడెన్స్ ఇప్పుడు ప్రారంభమవుతుంది. కర్కాటక రాశివారికి 2026 సంవత్సరం పరీక్షలు, మార్పులు మరియు కొత్త జీవిత నిర్ణయాలు తీసుకునే కాలం. ఈ సంవత్సరం మీకు శ్రమ ఎక్కువ, ఫలితాలు నెమ్మదిగా రావడం ఎక్కువ. కానీ మీరు క్రమశిక్షణగా ముందుకు వెళితే రెండో అర్ధ సంవత్సరంలో మంచి మార్పులు కనిపిస్తాయి. ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువ, కొందరికి డిపార్ట్మెంట్ మార్పు లేదా ట్రాన్స్ఫర్ వచ్చే అవకాశం ఉంది. మొదటి అర్ధ సంవత్సరం కొంచెం గందరగోళంగా ఉన్నా జూన్ తర్వాత స్థిరత్వం వస్తుంది. వ్యాపారులు తప్పు పెట్టుబడులను దూరం పెట్టాలి, లేకపోతే నష్టాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థికంగా ఈ సంవత్సరం ప్రణాళిక చాలా కీలకం. ప్రయాణాలు, ఆరోగ్యం, ఇంటి అవసరాలు ఇవి ఖర్చులను పెంచుతాయి. డబ్బు వచ్చిన వేగంతోనే వెళ్ళిపోవచ్చు, కాబట్టి బడ్జెట్ కంట్రోల్ తప్పనిసరి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలవసరం. ముఖ్యంగా నరాల బలహీనత, నీరసం, నిద్రలోపం, ఆందోళన ఇవి పెరిగే సూచనలు ఉన్నాయి. ఏప్రిల్ నుంచి జూన్ మధ్య తప్పనిసరిగా ఒకసారి చెకప్ చేయించడం మంచిది. కుటుంబంలో మాటల తేడాల వల్ల చిన్న చిన్న ఉద్రిక్తతలు రావచ్చు. దాంపత్యంలో మిస్అండర్స్టాండింగ్ వచ్చినా అవి త్వరగానే సర్దిపోతాయి. ఎవరి మాటను ఎవరు తప్పుగా అర్థం చేసుకోకుండా ఉండండి. ప్రేమ సంబంధాల్లో నెమ్మదిగా కాని స్థిరంగా ముందుకు వెళ్లే సంవత్సరం. 2026 కర్కాటక రాశి గ్రహ గోచారం ప్రకారం ఆదాయం 6, వ్యయం 10, రాజపూజ్యం 4, అవమానం 5. ఈ సంఖ్యలు పూర్తిగా గ్రహస్థితుల ఆధారంగా లెక్కించబడినవే. ఈ సంవత్సరం సమస్యలు తగ్గడానికి సోమవారం శివార్చన చేయడం, పాలు బియ్యం దానం, చంద్రుడికి నీరాజనమివ్వటం, ఓం నమః శివాయ మంత్రం 108 సార్లు జపించటం ఇవి మానసిక శాంతి, ఆర్థిక భారాన్ని తగ్గించి కుటుంబంలో సమతౌల్యం తీసుకువస్తాయి. కర్కాటక రాశివారికి 2026 నుండి 58% శుభ సూచికాలతో కూడిన సంవత్సరం. సహనం, సరైన ప్లానింగ్ మరియు భావోద్వేగ నియంత్రణ మీ విజయానికి కీలకం.